అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కాశీలో శివుడు జ్యోతిర్లింగంగా ఎలా వెలిశాడో తెలుసుకుందాం. ఈ ప్రపంచాన్ని సృష్టించే బ్రహ్మ మరియు ఈ ప్రపంచాన్ని రక్షించే విష్ణువు ఒకరోజు ఎదురుపడి నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటారు. వారి మధ్య ఘోరమైన ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. ఇంతలో ఒక వెలుగు ఎక్కంచెలు వచ్చిందో తెలియదు, కానీ వారిద్దరి మధ్యలో పైనుంచి కింది వరకు ఒకే రీతిలో వెళ్తూ ఉంటుంది. ఆ వెలుగు చూసిన బ్రహ్మ విష్ణు ఇదేంటి, అసలు ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయారు. దీనితో బ్రహ్మ విష్ణువు ఒకరికొకరు చూసుకొని దీన్ని మొదలు అంతం కనిపెట్టిన వారు గొప్పవారు అని నిశ్చయించుకుంటారు. విష్ణుమూర్తి వారాహి అవతారాన్ని ఎత్తి ఆ వెలుతురు యొక్క అంతాన్ని దొరకబట్టడానికి బయలుదేరుతాడు. ఎంతో వేగంతో ఎంతో చురుకుదనంతో తన అంతాన్ని దొరకబట్టాలని వెళ్తూ ఉంటాడు. ఇంతలో బ్రహ్మదేవుడు హంసరూపాన్ని దాల్చి తను ఆది లైట్ యొక్క ఆదిని దొరకబట్టాలని పైకి వెళ్తూ ఉంటాడు. అంతం లేదని తెలుసుకున్న మహావిష్ణు తను ఓడిపోయానని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు అబద్ధం ఆడి నేను ఆది కనుక్కున్నాను కాబట్టి నేనే గొప్పవాడని ఒక పువ్వును తీసుకొచ్చి విష్ణువుకి చూపెడతాడు. దీంతో విష్ణువు ఓడిపోయాడని ఒప్పుకుంటాడు. కానీ ఇంతలో మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడిని చూసి నువ్వు అబద్ధానికి పాల్పడ్డావు, నువ్వు చేసింది అధర్మం అంటూ నీకు ఈ లోకంలో ఎటువంటి పూజలు జరగవు, ఏ మానవులు నీకు పూజ చేయరని బ్రహ్మదేవుడికి శాపం పెడతాడు. ఆది మరియు అంతం లేని మహాదేవుడు నేనే ఆది నేనే అంతం అంటూ మహావిష్ణువుకి అలాగే బ్రహ్మదేవుడికి బోధన చేసి అక్కడే కాశీ విశ్వనాథుగా జ్యోతిర్లింగంగా వెళ్ళాడు. ఇదే కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం యొక్క మహాకథ. భక్తులను ఇక్కడ మహాదేవుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు.